హాయ్ అండి. దిస్ ఈజ్ డాక్టర్ శిరీష ఫ్రమ్ డాక్టర్ శిరీష ఐవీఎఫ్ కడప. సో, నా దగ్గరకొచ్చిన కొంతమంది కపుల్స్ లేదంటే పేషెంట్స్ అడుగుతుంటారు, "మేడం 35 తర్వాత ప్రెగ్నెన్సీ అసలు రాదా? కన్సీవ్ అవ్వరా?" అని అడుగుతుంటారు. ఇది కంప్లీట్‌గా నిజం కాదు. సో, ఫ్యాక్ట్ ఏంటంటే 35 తర్వాత ఎందుకు కన్సర్న్ చూపిస్తామంటే 35 తర్వాత ఎగ్ క్వాలిటీ స్లోగా డిక్లైన్ అవుతూ వస్తుంది. అంటే స్లోగా తగ్గిపోతూ వస్తుందనమాట. సో, ఇలాంటప్పుడు మనము చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సొస్తది. సో, ఎవరైనా 35 అప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు అనంటే వాళ్ళు మీ రిప్రొడక్టివ్ హెల్త్ బాగా మెయింటైన్ చేస్తున్నారా లేదా? అంటే మీ పీరియడ్స్ రెగ్యులర్‌గా వస్తున్నాయా లేదా? మీరు హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారా లేదా? మీ ఫర్టిలిటీ స్కోర్స్ ఎలా ఉన్నాయి? మీ సీరమ్ ఏఎంహెచ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? అంటే మీ ఎగ్ నంబర్ ఎంతుంది? అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మీరెప్పుడైనా 35 అప్పుడు మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారా? లేదంటే 35స్‌లో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా? సో, వాళ్ళకి ఓన్లీ ఒక టిప్ ఏంటంటే 6 మంత్స్ న్యాచురల్‌గా ట్రై చేయండి. కుదరలేదంటే వెంటనే ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని కలవండి. 35 అంటే అదొక ఎండ్ కాదు. డిలే చేయొద్దండి మీ ప్రెగ్నెన్సీని. సో, రైట్ టైంలో రైట్ హెల్ప్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది పాసిబుల్.